అమ్మ ఉందంటానికి ఇదే నిదర్శనం. పూర్తిగా చూడండి ఈ వీడియోలోని చెప్తాను. ఇది మన భీమవరంలో రాయలం అనే గ్రామంలో శరన్నవరాత్రి సందర్భంగా ఈరోజు మన రాయలం గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి అఖండ అన్నసంతర్పణ జరిగిందండి. ఆయన అయితే కనుక అప్పుడు దాకా ఎంతో కారుమబ్బులతో ఉన్న ఆకాశం అమ్మవారికి నైవేద్యం పట్టుకెళ్ళి పొగేసి అమ్మ ఏంటమ్మా అనగానే వెంటనే నార్మల్కి వచ్చేసి చినుకు పడకుండా చూశారు. అఖండ అన్నసంతర్పణ చాలా బాగా జరిగిందండి. ఇదే నిదర్శనం. ఆయన సరదాగా ఆయన దగ్గర కూర్చుని ఆయనతో మాట్లాడితే ఏంటి అమ్మవారు మీకు ఇంత భక్తి ఏంటి ఎలా అంటే నా ఊహ తెలిసిన కాడి నుంచి అమ్మవారిని పూజిస్తూ ఉంటాను నేను. నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం. అమ్మని నమ్ముకున్నాను నేను. నాకు ఈరోజు ఇంచుమించులు 5,000 మంది సుమారుగా మన భోజనాలు పెడుతున్నాం. ఇది ఎలా జరుగుద్దని భయపడతా ఉన్నాను. నేను అమ్మవారికి నైవేద్యం పెట్టి పొగ వేయగానే అమ్మవారు అయితే కనుక నాకు బయటికి రాగానే అనిపించింది. ఆకాశం అంతా నార్మల్గా వచ్చేసింది. ఎన్నంటే ఉంటారని నేను నమ్ముతున్నాను అమ్మవారు. ఆయన అన్నారు. అలా చెప్పగానే నాకు ఒళ్ళంతా ఏదోలా అనిపించింది. చాలా అంత భక్తి శ్రద్ధలతోటి 9 రోజులను. ఇందులో విశేషం ఏంటంటే ఆయన నాతో చెప్పడం వరకే. నేను మరి ఆయన ఏమనుకుంటారో తెలియదు. భవానీలు 50 మంది 60 మంది దాకా మాలలు వేసారు ఇక్కడ. ఆ మాలలో పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్ మొత్తం అందరికీ భవానీలందరికీ ఆయనే ఒక మనిషిని పెట్టి వండించి వాళ్ళందరికీ పెట్టారంటండి. ఆయన దగ్గర కూర్చుంటే నాకు తెలిసిన ఈ విషయాలన్నీ. కానీ ఆయనకి ఎంత భక్తో చూడండి. దుర్గమ్మ అంటే చాలా భక్తి ఆయనకి. ఆయన అయితే ఇది 2వ సంవత్సరం అండి, 2వ వార్షికం. అమ్మవారు పందిరైతే కనుక ఆ డెకరేషను చాలా బాగా చేశారండి. ఆ డెకరేషన్ చూసుకోవచ్చండి. ఆ డెకరేషన్ తగ్గట్టుగా అమ్మవారు కూడా ప్రత్యేకంగా మట్టి అమ్మవారిని తయారు చేయించి తీసుకొచ్చి అమ్మవారిని అక్కడ నిలబెట్టి పూజలు అయ్యి ఈ 9 రోజులు పూజలు అందుకున్నారు అమ్మవారు. అమ్మవారు ముఖం చూస్తే చాలా కళగా ఉంటారండి అమ్మవారు. ఈ వీడియోలో చూడండి అమ్మవారు చాలా కళగాన. అది మట్టి అమ్మవారిలా కనిపించరు. ఏదో ప్లాస్టర్ పాలిసి లేదా సిమెంట్తో చేసినట్టుగా ఉంటారు అమ్మవారు అయితేనే. ఫినిషింగ్ అయితే అంత బాగుంటుంది. ఇక తోట నాగు గారి ఆధ్వర్యంలోనే. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. జై భవాని. రాయలం గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద ఈ దేవి శరన్నవరాత్రులు ఆరంభించడం అయింది. దీని నిమిత్తం అమ్మవారి 10 రోజులు 10 అవతారాలతో అమ్మవారి దర్శన భాగ్యాలు తీసుకున్నాం అందరితోనూ. ఆ తల్లిని పూజించుకుని ఎంతో ఆనందంగా ఈ రోజు అఖండ అన్నదానం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతవరకు జయప్రదం చేసుకుంటున్నాం. జై భవాని. మన రాయలం గ్రామంలో తోటవారి సెంటర్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయ మండపం వద్ద దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు 2వ వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమై మొదటి రోజు ఆ జగన్మాతను మనం బాలా త్రిపుర సుందరి దేవిక మొదటి రోజు అవతారంతో ప్రారంభించుకుని రాజరాజేశ్వరి అవతారంలో ఆ జగన్మాతకి 10 రోజులు ప్రతిరోజు ఒక అలంకారంతో ఆ జగన్మాతను మనందరం ప్రతినిత్యం కూడా పూజించుకుంటూ కుంకుమార్చనతో ఉదయం సాయంత్రం
కుంకుమార్చన కార్యక్రమంతో అత్యంత వైభవపేతంతో ఆధ్యాత్మిక శోభతో ఆ జగన్మాతను మనందరం కూడా ప్రతిరోజు దర్శించుకుని స్మరించుకున్నాం. ఇంతటి మహత్తర కార్యక్రమానికి సంకల్పం శ్రీ తోట వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి ధనలక్ష్మి దంపతుల కుమారుడు శ్రీ తోట నాగు గారు, వెంకట రామసీత గారు ఎంతో ఈ పుణ్య కార్యక్రమానికి సంకల్పం చేస్తే భక్తులందరూ కూడా వారి వారి సహకారాలతో మా కమిటీ వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎవరు వంతు వారు సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం ఆద్యంతం సనాతన ధర్మం, హిందూ ఒక ధర్మం యొక్క విశిష్టతలు విలువలను తెలియజేసేటువంటి ఈ కార్యక్రమం ప్రతిరోజు కూడా జరిగింది. అందులో భాగంగా అమ్మవారిని జలహారతులు, అమ్మవారికి 108 కలశములతో నదీ జలాలు తీసుకొచ్చి అమ్మవారికి అత్యంత వైభవపేతంగా జలహారతులు, కుంకుమ, పసుపుతో అమ్మవారికి జలాభిషేకం కార్యక్రమం చేయడం జరిగింది. ఆ రోజు సాయంత్రం అలాగే అమ్మవారికి కాశీలో విజయవాడ కనకదుర్గంకి ఎలా అయితే, భీమవరం మావుళ్ళమ్మకి ఎలాగైతే హారతులు పంచహారతులు ఇస్తారో అలాగే మన మండపంలో వేయించేసి ఉన్నటువంటి ఆ జగన్మాతకు కూడా పంచహారతులు మనం ఇచ్చుకోవడం జరిగింది. అలాగే అందులో భాగంగా సరస్వతి అమ్మవారి మూలా నక్షత్రం సరస్వతి పూజా కార్యక్రమం రోజున ఉదయం పిల్లలకు 350 మంది పిల్లలకు సరస్వతి పూజా కార్యక్రమం నిర్వహించడం, అందులో పిల్లలందరికీ కూడా పుస్తకాలు, పెన్నులు, వారికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి అంతా కూడా తోట నాగు గారే అందజేయడం జరిగింది. అలాగే సాయంత్రం జరిగినటువంటి కుంకుమార్చన కార్యక్రమంలో కార్యక్రమం చేసుకోవడం, వారందరికీ కూడా పూజా సామాగ్రి తోట నాగు గారు, శ్రీమతి వెంకట గంటలకు అమ్మవారి యొక్క 150 మంది మహిళా భక్తులచే లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమం, సాయంత్రం కుంకుమార్చన కార్యక్రమం అనంతరం బ్రహ్మశ్రీ దోనేపూడి కృష్ణ పరమాత్మ గారిచే అమ్మవారి యొక్క అష్టాదశ శక్తి పీఠాల యొక్క విశిష్టతలను, వాటి యొక్క ప్రాముఖ్యతలను తెలియజేసినటువంటి అద్భుతమైన ప్రవచనామృత కార్యక్రమం ప్రతిరోజు కూడా 10 రోజులు కూడా జరిగింది. ఈ అన్ని కార్యక్రమాలు అనంతరం ఈ రోజు అమ్మవారికి మండపం వద్ద అత్యంత వైభవపేతంగా అఖండ అన్న సమారాధన కార్యక్రమం అత్యంత వైభవపేతంగా కార్యక్రమానికి వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారి అన్న ప్రసాదాన్ని సంకల్పం తోట నాగు గారు, వెంకట రామసీత గారు ఈ యొక్క కార్యక్రమం ఎంతో అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఈ నెల 16వ తారీఖున అత్యంత వైభవపేతంగా మేళ తాళాలతో బ్రహ్మాండమైన ఊరేగింపుగా అమ్మవారి యొక్క ఊరేగింపు కార్యక్రమం జరుగును. భక్తులందరూ కూడా ఈ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని ఆ జగన్మాత ఒక కృపకు అందరూ కూడా పాత్రలు కావలసిందిగా కోరుచున్నాం. కేవీ ప్రసాద్ గారు అన్న సమారాధన నిమిత్తం 116 రూపాయలు అందజేయడం జరిగింది. 2వ వార్షిక మహోత్సవములు ప్రతిరోజు కూడా అమ్మవారి రోజుకొక అలంకారంలో ఆ జగన్మాతను మనందరం కూడా చూస్తూ ప్రతిరోజు కూడా అమ్మవారిని రోజుకొక అలంకార రూపంలో ఆ జగన్మాతను చూస్తూ మనం దర్శించుకుంటూ తరిస్తూ వచ్చాం. అలాగే ప్రవచన కార్యక్రమాలు, లలిత పారాయణాలు ప్రతిరోజు కూడా అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. ఏ సురేష్ గారి అవసరమాన నిమిత్తం 116 రూపాయలు అందజేయడం జరిగింది. కె సురేష్ గారు
పర్వతం సత్యవతి గారు అన్న సమారాధన నిమిత్తం 100 రూపాయలు అందజేయడం జరిగింది. గెట్టాల కుమారస్వామి గారు అందరికీ కూడా కరుణ అందరికీ కలగాలని తెలుసుకోవాలని ఆ తల్లి దీవెనలు మనందరికీ ఉండాలని ఆ తల్లిని మనందరం కోరి ప్రార్థి ఆలమూరి శ్రీనివాస్ గారు బ్రహ్మంగారి గుడి దగ్గర పిచ్చిబండి వారు 120 రూపాయలు అన్న సమారాధన అందజేయడం జరిగింది. అలాగే అన్న సమారాధన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా తమ వంతుగా అందజేయడం జరిగింది. భక్తులు అన్నప్రసాదం వడ్డించుకున్నటువంటి భక్తులు కొద్దిగా అన్యగా ఎవరో తప్పుగా భావించవద్దు. ఎంత కాబట్టి అంతే వడ్డించుకోండి. అనవసరంగా ఎవరు కూడా అన్యత తప్పుగా భావించవద్దు. ప్రసాదాన్ని పాడు చేయవద్దు. తెచ్చిత్తి కృష్ణవేణి గారు అన్న సమారాధన నిమిత్తం 100 రూపాయలు అందజేయడం జరిగింది. ఇలాగే అన్న సమారాధనకు ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సాయంగా ధన రూపేణ గాని వస్తు రూపేణ గాని ప్రతి ఒక్కరు అందజేయడం జరుగుతుంది. అలాగే మనందరి మీద వారందరి మీద కూడా ఆ కనకదుర్గమ్మ తల్లి కరుణా కటాక్షాలు ఎలవేళలా అందరి మీద ఉండాలని మనం అందరం కూడా ఆ జగన్మాతను కోరి ప్రార్థించుకుందాం. పక్క ఉండాలండి వడ్డీకి వాళ్ళకి ఏమన్నా ఫోన్లో కానీ ఏమన్నా అయిపోతే మాత్రం ముందుగా చెప్పాలండి కుర్రలు. అన్న సమారాధన నిమిత్తం శ్రీనివాస్ గారు 200 రూపాయలు అందజేయడం జరిగింది. వాసు గారు 200 రూపాయలు అందజేయడం జరిగింది. హలో దయచేసి కింద ఎవరంటే సెవెంటీ వంద కూడా ఇబ్బంది అంటున్నా.